సంధ్య 11 గంటలైంది. బయలుదేరదామా? అంటే ఆశ్చర్యంగా ఉందా? నీ సత్య పంపిన కొత్త ప్రియుణ్ణి మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. కోటీశ్వరుని అయ్యుండి కూడా నీకు దగ్గర వాళ్ళని ఇంట్లో ఉద్యోగంలో చేరాను. ఈ రోజుతో నీ కాంటాక్ట్ అయిపోతుందనే విషయం తెలిసి సత్యం నేనే డబ్బుతో కొన్నాను. అమ్మడానికి వాడెవడు, కొనడానికి నువ్వెవడురా? అసలేమనుకుంటారు మీరు నా గురించి? డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని పరాయి మగాడి పడగదికి పంపించే సత్యలాంటి బ్రోకర్ గారిని ప్రేమించిన నిన్ను ఇంతకంటే ఏమనుకోవాలి? ఎవడు పడితే వాడు కొనడానికి, ఆడదంటే అంగట్లో దొరికి ఆట బొమ్మ అనుకున్నావురా? ఆట బొమ్మవే కాదు, అందమైన బొమ్మని మనసుపడ్డాను. ₹1 కొనుక్కున్నాను. నువ్వు మర్యాదగా బయటికి నడు. గెట్ అవుట్. ఏంటే పెద్ద పతివ్రతలాగా పోజు కొడుతున్నావు? ఒకరిని ప్రేమించి ఇంకొకరి భారీగా 4 నెలలు కాపురం చేసిందని నాతో 3 నెలలు అడ్జస్ట్ అవ్వలేవా? ఏ భవానీ ప్రసాద్ కంటే నేనే తక్కువ?